ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓవైపు కూటమి, మరోవైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారం ముమ్మరం చేరున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేస్తారు. ఉదయం 10 గంటలకు బాపట్ల పార్లమెంటు పరిధిలోని రేపల్లి నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ విగ్రహం సెంటర్లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచల నియోజకవర్గ కేంద్రం శ్రీనివాస్ మహల్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో చేపట్టే ప్రచార సభకు హాజరై ప్రసంగిస్తారు. జగన్ పర్యటన సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు సభ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ చేరున్నారు. ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓవైపు కూటమి, మరోవైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారం ముమ్మరం చేరున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి, ఈ రోజు నుంచి మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఖ్య ప్రచారం మొదలు కానుంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ఈ బస్సు యాత్ర కావచ్చు, సిద్ధం సభలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని నిర్వహించే విధంగా ప్రణాళిక ప్రకారం నడుస్తున్నారు. మరో పక్క నుంచి ఎన్నికల ప్రచారం జరిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశాలు, అదేవిధంగా పార్టీలో వెనకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడమే కాకుండా ఆ నియోజకవర్గం అభ్యర్థుల తరఫు నుంచి ప్రచారం చేయటము, మరో పక్క నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరితో సమావేశమయ్యి బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పోలింగ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే అంశాల మీద పరిశీలించడం, వాళ్ళతో సమావేశాలు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారమే కాకుండా ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలు ఏవైతున్నాయో వాటి నుంచి కూడా ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్టు తెలుస్తుంది. మరొకసారి ఇటు గుంటూరు జిల్లాలను, అదేవిధంగా కృష్ణా జిల్లాలను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటన తర్వాత దాదాపుగా అంటే ఇప్పటి వరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ రోజుతో షెడ్యూల్ ముగినందని చెప్పుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.